నీ సమస్య అలాగే ఉంది. నువ్వు సంతోషంగా లేవు. ఏం చెయ్యాలో ఆలోచించు. ఏంటాంటీ, ఎప్పుడు చూడు అత్తయ్య శారీస్ ముందేసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చే. మా వదినకి చీరలు పిచ్చి. మరీ అంత పిచ్చి పనికి రాదా ఆంటీ? నీకు లేదా ఫ్యాషన్ డిజైనింగ్ పిచ్చి? నాకు లేదా నారదుడిలా గొడవలు పెట్టాలని పిచ్చి? ఎవరి పిచ్చి వారికి ఆనందం. నన్ను తిట్టావా, నిన్ను తిట్టుకున్నావా? ఇప్పుడు అది అంత అవసరమా? మీ అత్తయ్య మంచి మూడ్లో ఉంది. లోపలికి వెళ్ళి మనకు అనుకూలంగా 4 మాటలు మాట్లాడదాం. పద. రా 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 రా. ఏంటొదినా ఈ టైంలో చీరలు బయటకు తీసావు? ఎప్పుడు బీరువాలో పడుంటాయి. అప్పుడప్పుడు బయటికి తీసి కళ్ళారా చూసుకుంటే అదో తృప్తొదినా నాకు. నేను అదే అనుకున్నానులే. హారిక, ఈ చీరల్ని చూసావా? మీ మావగారు నేను ఊటీకి వెళ్ళినప్పుడు కొన్నాం. ఇంతకు ముందు చేసినట్టే డిజైన్ చేస్తావా? నా ఏమైంది వదినా? దయచేసి దీనికి ఆ పని అప్పచెప్పకు వదినా. ఏ, తను డిజైనర్ కాదా అని నువ్వు నమ్మడానికి నేనెంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? నేను నమ్మడమేంటి? వద్దుదినా, ఆ చరిత్రను మళ్ళీ తవ్వి తీయకు. ఆ చేతి జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేయకు. చరిత్ర ఏంటి, చేదు జ్ఞాపకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు వదినా? ఆ రోజు హారిక ఎంత కంగారు పడిందో. సారీ సారీ, ఎంత కష్టపడిందో నీకు తెలీదు వదినా. ఒక తిండి తిప్పలేని పగలు, ఒక నిద్రలేని రాత్రి, చెమటోడ్చి శ్రమిస్తే వచ్చిన అవుట్పుట్ అది. అందుకే ఆ సారీ అంత బాగా వచ్చింది. కానీ ఆ ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ చేయకు. నేను చెప్పేది హారిక గాని నీ కాదు కదా వదినా. చిన్న పిల్లను పదే పదే కష్టపెట్టడం ఎందుకని? తనకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా. నాకు టార్చర్గా ఉంటుంది. ఏమైంది నీకు? ప్రస్తుతానికి బాగానే ఉన్నాను వదినా. దీని చేతిలో నీ చీర పెడితే ఎలా ఉంటుందో మాత్రం నేను చెప్పలేను. ఆంటీ కామెడీ చేస్తున్నారత్తయ్య. ఆయన వేరే పని చెప్పారు. అదయ్యాక మీ చీర పని చూస్తాను. అవునదినా, ఆ సుశీలామూర్తులకు వసూ చేసిన నిర్వాకం గురించి చెబుతామనుకున్నాను. ఏమి చెప్పకుండానే పంపించేశావు. చెప్పాలని అనుకున్నాను వదినా. కానీ వసు నా దగ్గరకొచ్చి బ్రతిమాలేసరికి చెప్పలేకపోయాను. నువ్వు మరీ మంచిదానివి అవుతున్నావు వదినా. కొన్ని తప్పులను క్షమించొచ్చు కానీ ఇలాంటి తప్పును వెనకేసుకొస్తే ముందు ముందు మనకే ముప్పవుతుంది. ఆల్రెడీ తన మీద చాలా సీరియస్ అయ్యాను కదా వదినా. అభి పిల్లలు కూడా అంటే ముట్టనట్టు ఉంటున్నారు. వసుకి ఆ శిక్ష చాలు. రేపటికి తనే తెలుసుకుంటుంది. తెలుసుకుంటుందో లేక మళ్ళీ తెలివి మీరుతుందో. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం వదినా. పదవే హారిక, మీ అత్తే చీరల్లో పడితే మీ మావయ్యను కూడా పట్టించుకోదు. ఇక మనల్నే పట్టించుకుంటుంది. పద పద.
ఐఎమ్ సారీ. సారీ ఎందుకండి? డైనింగ్ టేబుల్ దగ్గర నేను అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నేను కావాలని చేయలేదు. నాకు తెలుసు. నేను నిజం చెప్తున్నానండి. నేను ఒప్పుకుంటున్నాను. అంటే వితౌట్ యువర్ పర్మిషన్ మిమ్మల్ని టచ్ చేశాను. స్పాంటేనియస్గా మీరు చేసింది మా అమ్మ నాన్నల సంతోషానికి కారణమైంది. మీరేం ఫీల్ అవ్వలేదు కదా? అమ్మ నాన్న హ్యాపీ అయ్యారు. నెక్స్ట్ టైం రిపీట్ చేయను. ఐ మీన్ మీతో అలా బిహేవ్ చేయను. నా కోసమే ఇదంతా చేశారు. ఐ మీన్ నన్ను సేవ్ చేయడం కోసమే అంటున్నాను. అది మీకు అర్థమైతే చాలు. అర్థం చేసుకోనని ఎందుకు అనుకుంటున్నారు? అపార్థం చేసుకుంటే బాగుండదు కదండి. నాకు హెల్ప్ చేస్తానని మీరు ముందే చెప్పారు కదా. ఎనీవేస్ సారీ. అడుగుతున్నాను. ఆలోచిస్తే అడిగేవారు కాదు. అయితే ఏమంటారు? పిల్లలు నాతోనే ఉంటారు. హారిక, నేనేనే. మామూలుగా లేపచ్చు కదా, మొహంలో మొహం పెట్టి లేపడం ఎందుకు? అంటే ప్రేమగా లేపుదామని. పిశాచిలా లేపావు. అంటే నా మొహం పిశాచిలో ఉందా నీకు? ఒకప్పుడు నేను కూడా అందగత్తెనేనే. కాస్త మీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడండి ఆంటీ. మీ పేరుకి ఫేస్ కి మ్యాచ్ అవ్వనట్లే మీ మాటలు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏం చేయనే, నా పేరుకు తగ్గట్టు నా ఫేస్ మ్యాచ్ అవ్వాలి అనుకుంటే ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచెస్ చూస్తేగా. వర్షాకాలంలో క్రికెట్ మ్యాచ్లా నా పెళ్లి మ్యాచ్ వాయిదా పడుతూ వచ్చింది. అబ్బా, ఇప్పుడు ఆ గోల్ ఎందుకు? నన్ను ఎందుకు లేపారు? ఈ రోజు ఏంటి మళ్ళీ వ్రతమా? అమ్మో, టైం ఎంతైంది? 3 అయిందా 4 అయిందా? 8 అయింది. బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటావా? అంటే 2 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదా ఆంటీ?
ఈ రోజు నిద్రపోయాను. ఇంకా నిద్రపోతే ఒక అద్భుతం చూడటం మిస్ అయిపోతావు. అద్భుతమా? ఎవరి మొహంలో ఏడుపు చూడాలంటీ? పెద్ద నువ్వేదో అందరి మొహాల్లో నవ్వు చూసినట్టు. నీకు కూడా ఏడుపు మొహాలంటేనే ఇష్టం కదే. అవునవును, నీ ఏడుపు అంటూ రోగం నాకంటుకుంది కదా. ఏంటి అన్నావు? ఏం లేదా ఆంటీ, ఏదో అద్భుతం అన్నారు కదా, అదేందో చెప్పు. నిన్న మనం చిచ్చు పెట్టాం కదా, అగ్గి రాజుకుంది కదా. ఈ రోజు అది అఖండ దీపం వెలగబోతోంది. అర్థం కాలేదాంటీ? అదేనే, నిన్న మనం వసుని తిట్టాం కదా. మీ అత్తయ్య బావగారు వసుని తిట్టి దూరంగా పెట్టారు కదా. అవును. ఈ అత్తారింట్లో ఆ వసు దాని కొడుకు బన్నీ అనాథలైపోయారు. ఇక మీ అత్తయ్య అభి వాళ్ళ మొహాలే చూడరు. ఆ మొహాల్లో ఏడుపే ఏడుపు. ఆ ఏడుపులు మనం చూడాలి కదా, అందుకే లేపాను. పొద్దున్నే అవసరమా ఆంటీ? జీవితంలో మనం ఆనందపడే క్షణాలను అస్సలు మిస్ అవ్వకూడదే. రా చెప్తాను, రా రా. వీడేంటే ఎక్కడికో బయలుదేరాడు? వాడి చేతిలో ఏదో పేపర్ ఉందా ఆంటీ? వీడేంటే మీ అత్తే రూమ్లోకి వెళుతున్నాడేంటే? వెళ్ళి ఆపవే. బన్నీ 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 పద పద పద. నానమ్మా, బన్నీ సారీ చెప్తున్నాడు ఆంటీ, అత్తే కరిగిపోతారేమో. అబ్బా ఉండవే, నన్ను కంగారు పెట్టకే. సారీ నానమ్మా. అవసరం లేదు, వెళ్ళిక్కడి నుంచి. నేనేం తప్పు చేశాను నానమ్మా? అందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఎవరూ నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. మమ్మీ అయితే నా మొహం కూడా చూడట్లేదు. చాలా బాధగా ఉంది. నాకు బాధగానే ఉందిరా. ఈ రోజు వరకు కూడా నా మనవరాళ్ళు ఒకరితో మాట పడింది లేదు. అలాంటిది వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి వాళ్లపై కంప్లైంట్ చేసి వెళ్ళింది. నా మనవరాళ్ళు ఇంకెంత బాధపడి ఉంటారు? నేను కూడా మీ మనవన్నే కదా నానమ్మా. నువ్వు నా మనవడు ఎలా అవుతావురా? మరి నేను మీ మనవన్న అయినట్టు మొన్న నన్ను మీరు దగ్గరికి తీసుకున్నారు. అదేరా, అదే నేను చేసిన తప్పు. ఎవరినెక్కడ ఉంచాలో అక్కడే ఉంచాల్సింది. నాకు బుద్ధి తప్పి నెత్తికెక్కించుకున్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేనే తప్పు చేయలేను నానమ్మా. అందరికంటే పెద్దవారు మీరైనా నన్ను నమ్మండి. నేను నా మనవరాళ్లనే నమ్ముతాను. నీకన్నా వాళ్లే నాకు ముఖ్యం. నేను వాళ్ల గురించే ఆలోచిస్తాను.
నేను మీకు ఏమీ కానా నానమ్మ? ఏమీ కావు. నన్ను నానమ్మ అని కూడా పిలవకు. వెళ్ళిక్కడి నుంచి. సారీ, మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. ఆహా, ఆ కళ్ళల్లో కన్నీరు, చెవుల్లో అమృతం పోసినట్టుగా ఎంత హాయిగా ఉందో. కనులకు వీణుల విందుగా, చెవులకు వినసొంపుగా పొద్దున్నే ఎంత మంచి దృశ్యం చూసాం. అవునండి, ఇందాక మీరు లేపితే చిరాకు పడ్డాను కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చూడు, ఈ ఆనందం నేను ఎన్ని రోజుల నుంచి అనుభవిస్తున్నానో ఇంతకు మించి బ్రహ్మాండం ఏమీ లేదు. అవునండి, మీ ఆనందం అంటు రోగంలో నాకు అంటుకుంది. నేను ఫీల్ అవుతున్నాను. నన్నిప్పుడు తిట్టావా పొగిడావా? పొగిడేనాంటీ? మీకు తిట్టులా అనిపించిందా? ఏంటో ఈ ఆనందంలో ఏది పొగడుతో ఏది తిట్లో అర్థం కావటం లేదు. బన్నీ పరిస్థితి ఎలా ఉంది? బావగారి సిచ్యువేషన్ ఇంకెలా ఉందో? అను, కీర్తి, మీరు హోంవర్క్ రాశారా? అయిపోయింది డాడీ. రాసాం నాన్న. ఏది చూపించండి. ఏంటమ్మా, నైట్ 1-2 సార్లు రాయించి బైహార్ట్ చేయించాను కదా, మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాశారేంటి? మాకు అలాగే వచ్చు డాడీ. ఇలా రాయడం రాంగ్ కదా. రైట్గా రాయడం ఎలాగో మాకు రాదు నాన్న. నైట్ నేర్పించాను కదా, అంటే మీరు సరిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదన్నమాట. ఇలా అయితే రేపు టెస్ట్లో ఎలా పాస్ అవుతారు? మీరు పక్కనే ఉంటే పాస్ అవుతాం డాడీ. నేను పక్కన ఉండడం కాదను, ఎగ్జామ్ రాయాల్సింది మీరు. మీరు దగ్గరుండి రాయించండి నాన్న. ఇంతకుముందు బాగా చదివేవాళ్ళు కదా మీరు, ఇప్పుడు ఎందుకు డల్ అయ్యారు? సి, రోజు రోజుకి వర్డ్స్ కూడా మిస్టేక్ రాస్తే ఎలా? వీళ్ళు భయపడుతున్నారు. ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, మీ ఇద్దరికి ఆకలిస్తున్నట్టుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ చేశాక కంటిన్యూ చేద్దురు కానీ, ఓకేనా? ఓకే నాన్న. మై లిటిల్ ఏంజల్, మై స్వీట్ లిల్లీ. గో 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 గో, ఫ్రెష్ అవ్వండి. 10 minutesలో ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి, ఓకేనా? వీళ్ళని ఎలా మార్చాలి?